స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3.5 కోట్ల ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. అయితే రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో విషయంలో రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. స్మార్ట్ కార్డుల పంపిణీలో కేంద్రం జోక్యం లేదన్నారు మంత్రి ఉత్తమ్. రేషన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా మేజర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలించారని ఆరోపించిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై బీజేపీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయబోతుంది. మనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. సార్, ఎట్లా చేస్తున్నారు ఈ పంపిణీ? బ్రదర్, రేపటి నుంచి 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డిలో ఒక భారీ బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టబోతున్నారు. చాలా సంతోషం, సంతృప్తించే విషయం. నిరుపేదలకు ఎంతో అవసరం ఉన్నా మరి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మాది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల పంపిణీ తర్వాత రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3,42,00,000 మందికి 1,06,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రతి నెల 2,16,000 మరి మెట్రిక్ టన్నుల సన్నబియ్యం, ఉచిత మంచి క్వాలిటీ సన్నబియ్యం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకటి, బీజేపీ నుంచి ఫోటోకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది. బీఆర్ఎస్ ఏమో వృధాగా ఖర్చు చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏమంటారు దీన్ని? ఏంది ఫోటో విషయం ఏంటిది? మోడీ ఫోటో పెట్టాలి కార్డు. ప్రధానమంత్రి గారి ఫోటో అన్ని రేషన్ షాపుల దగ్గర ప్రధానమంత్రి గారిది, ముఖ్యమంత్రి గారి పెట్టడం జరిగింది. ఓకే, అన్ని రేషన్ షాపుల దగ్గర. మరి రేషన్ కార్డులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్ మేరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి వృధా ఖర్చు అంటే మరి రేషన్ కార్డ్స్ పొందే లబ్ధిదారులపై అడగమని చెప్పండి. ఇది వృధా ఖర్చా, కరెక్ట్ ఖర్చు అని వాళ్ళు చెప్పారు. మేజర్ పార్టీ కేంద్ర ప్రభుత్వం అందుంది, ఖచ్చితంగా కార్డు మీద మోడీ ఫోటో ఉండాల్సిందే, లేదంటే రాష్ట్రమంతా అగ్గి అవుతుంది అన్నటువంటి ప్రకటన కొద్దిసేపటి క్రితమే బీజేపీ పార్టీ నుంచి వచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మా ఖర్చుతో మేము ప్రింట్ చేసిన కార్డు. వాళ్ళు మేము మోదీ గారు ఇచ్చే అది చాలా తక్కువ అమౌంట్ ఉంది, ఈ ప్రపోర్షన్ పర్సంటేజు. అది అక్కడ రేషన్ షాప్ కాడ అక్కడ జరుగుతున్న మరి హోర్డింగ్స్లో కానీ ఫ్లెక్సీస్లో కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రోటోకాల్ పాటిస్తున్నాం. దానికి రేషన్ కార్డులకు సంబంధించిన స్మార్ట్ కార్డుల పంపిణీ రేపు ప్రారంభం కానుంది. ఇక అదే విధంగా జీఆర్ఎంపీ మీటింగ్కు సంబంధించి సలహాలు అవసరం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.